మహాభారతాన్ని రచించిన వ్యాస మహర్షి తెలుగు భక్తి మరియు పురాణ సాంప్రదాయాల్లో ఎంతో ప్రసిద్ధి చెందినది. వ్యాస మహర్షి మహాభారతాన్ని రచించేందుకు ఒక అద్భుతమైన శక్తి కలిగిన లేఖకుడు కావాలని ఆలోచించాడు. బ్రహ్మదేవుని సూచనపై గణేశుడిని తన లేఖకుడిగా అనుగ్రహించాలని అడిగాడు. గణేశుడు కథ పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే వ్రాయాలన్న వ్యాసుని షరతుని అంగీకరించాడు. అదే సమయంలో వ్యాసుడు కూడా తన పారాయణం ఆపకుండా నిరంతరంగా చెప్పాలని గణేశుడు షరతు పెట్టాడు. గణేశుడు అంత వేగంగా వ్రాసేవాడైనందున వ్యాసుడు కఠినమైన శ్లోకాలు చెప్పి గణేశునికి ఆలోచించడానికి సమయం కల్పించేవాడు. ఈ క్రమంలో గణేశుడు వ్రాయటానికి వాడిన కలమే పగిలిపోయింది. వెంటనే ఆపకుండా తన దంతాన్ని విరుచుకొని అదే దంతంతో వ్రాయటం ప్రారంభించాడు. దీనివల్ల గణపతిని ఏకదంతుడు అని కూడా పిలుస్తారు. విజ్ఞాన, సహనం, అభ్యాసంతో కూడిన దైవ సహకారం ఎంతో మహత్తరమైన విజయాలకు దారితీస్తాయని గుర్తు చేస్తుంది. గణేశుడు వ్యాసుడు సహాయంతో మానవాళికి శాశ్వతంగా మహాభారతాన్ని అందజేశాడని పురాణాల నమ్మకం. గణేశుడు ప్రతి పదాన్ని అర్థం చేసుకుని వ్రాయటం వల్ల గాఢ అర్థాలకు ప్రాముఖ్యత వచ్చింది. సాధన మరియు సహకారం ఉన్న చోట గొప్ప విజయాలకు సాధ్యమవుతాయని సందేశం.